పాస్టర్ ప్రవీణ్ హత్య విషయానికి సంబంధించి ఏలూరు ఐజీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనము పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మనం చెప్పగలం. స్పాట్ లో కర్రలు రక్త మార్కతో ఉన్న కర్రలు ఉన్నాయంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అక్కడ స్పాట్ లో కూడా కర్రలు కూడా మనం కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే చూసాం మేము కూడా. అంటే రక్తం ఇప్పుడు అక్కడ ఉన్నారు ఉంది, అది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం లో మనకి ఇంజురీస్ ఎలా అయిందనుకో డాక్టర్స్ ఇస్తారు. అది కర్రలతో కొట్టారా లేకపోతే ఇంకో విధంగా అయిందా ఇంకో విధంగా అయిందా, దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేస్తాం. డౌట్ వస్తుంది. అంటే ఆ పోస్టింగ్ లో బైక్ డ్రైవ్ చేసి అతను ఎక్కడ కనిపెట్టలేదు ప్రవీణ, అసలు డ్రైవ్ చేసిన ప్రవీణ గారు కాదా, తర్వాత తీసుకొచ్చి పక్క నుంచి డెడ్ బాడీ పాడేశారు అనేది రీసెంట్ పోస్టులు పెడతారు. సో ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వాలి. సో బాడీ కూడా లావ్ అవుతుంది, సన్నగా ఉంటారనేది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఒకటి ఇమాజినేషన్ కి దెర్ ఇస్ నో ఎండ్. వీ మస్ట్ గో బై ఫ్యాక్ట్స్. పోలీస్ ఆఫీసర్ గా ఓకే, ఇప్పుడు ఫోరెన్సిక్ లో మనకి ఇంకా జూమ్ చేద్దాము ఆ పిక్చర్ ని చూసి. నెక్స్ట్ ఫోన్ అక్కడ పడి ఉంది, ఎవరు పట్టుకెళ్తారు? ఓకే అనుమానాలన్నీ మీరు చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. ఈ పాయింట్ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మేము తీసుకెళ్తాం. లేదు మీరు చూడండి వెళ్ళి అక్కడ రెయిన్ వాటర్ పోవడానికి పాత రోజుల్లో రాయిలతో కట్టిన రెయిన్ డ్రైన్ ఉంది. మీరు చూసారు లేదు, రాళ్ళు పాత ఓల్డ్ స్టోన్స్ తో ఆ వాల్ ఉంటుంది ఒక పక్క. అది ఇంతవరకు మాకు ఎక్కడ అది కూడా అడుగుతాం. అది కూడా ఇప్పుడు టోల్ ప్లాజా అది ఉంది కదా, సో దట్ విల్ బి ఎంఏ ఇన్స్పెక్టర్ కి ఇచ్చి వి విల్ ఆస్క్ హౌ మచ్ స్పీడ్ ఈజ్ మెయింటైన్. అది ఉంది మన సీన్ లో ఉంది కదండి. ఫోటోగ్రాఫ్స్ ఉంది సార్, చూపిస్తారు. అది కాదు, అది కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ FSL నుంచి వచ్చారు, వారికి చూపించాము. వారు ఖచ్చితంగా దీని మీద క్రైమ్ సీన్ ఎంత డెప్త్ ఉంది, దాని స్లోప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. దాని మీద ఎలా జరిగి ఉండొచ్చు కూడా వాళ్ళు చెప్తారు. చేశారండి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావడమే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. చేశారు అక్కడ ఏమేమి సేకరించాలి అన్ని సేకరించారు. ఏది ఉంది బాబు, అది ఫోటోగ్రాఫ్స్ పెట్టండి అమ్మా. వారు ఎటువంటి అనుమానం లేదు మాకెవరి మీద. ఏమండి, మీరు పోలీసు వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా చెప్పండి. ఆమె ఏం చెప్పలేదు, మనకేం చెప్పలేదండి. స్టేట్మెంట్ ఇప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ ఇవన్నీ అడుగుతాం. మీరు మీ అనుమానాలన్నీ చెప్తున్నారు, నోట్ చేసుకోండి. అది మీరు మరి అదేనండి, ఇది క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు ఇప్పుడు వారు ఆ టోల్ గేట్ ఇప్పుడు వరుసగా టోల్ గేట్స్ ఏదది ఒక్క నిమిషం. ఆ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, నెక్స్ట్ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, దాన్ని బట్టి మనం స్పీడ్ ఆఫ్ ద వెహికల్ క్యాల్కులేట్ చేయొచ్చు అండి. చేస్తాం అది. ఇవన్నీ ఫైనల్ కంక్లూజన్స్ రావడానికి ఇవన్నీ మీ ఇన్పుట్స్ మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చూడండి, పూర్తి ఫ్యాక్ట్స్ ఇంతవరకు జరిగినవి ట్రాన్స్పరెంట్ గా మీ ముందు పెట్టడం జరిగింది. ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ రావాలి. ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి మాకు, అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాని తర్వాత మేము కాజ్ ఆఫ్ డెత్ మేము చెప్పగలం. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు సార్. నా దగ్గర ఉండాల్సినటువంటి ఆధారం నా దగ్గర ఉన్నాయి, ముమ్మాటికి ఇది హత్య అని చెప్పేసి ఎవరైనా ఒక నిమిషం అండి, ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం. రైట్, నేను అప్పీల్ చేస్తున్నానండి, ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేము. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు కింద భావించి ఉన్నతాధికారులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకి, వారి బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎటువంటి ఎవిడెన్స్ అనుమానం ఉన్నా మమ్మల్ని కలవచ్చు, ఎస్పీ గారు కానీ నన్ను కలవచ్చు. వారి దగ్గర సాక్ష్యాధారాలు మాకు సమర్పిస్తే
మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఓకే, దాంట్లో ఎటువంటి This is the డౌట్స్ photo. అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ ద ఫోటో. డేట్ మీద రావడం ఇదే మొదటిసారి అండి, గతంలో కూడా ఎప్పుడైనా సార్ ఫస్ట్ అదేనండి ఫోటో ఇది ఫస్ట్ ఇదే పైకి ఆయన పడింది. ఏఎస్ఐ ఉన్నది కదా, ఆయనే ఫస్ట్ మ్యాన్ ఫౌండ్. బౌల్ రాళ్ళు ఉన్నాయి అటు చూడండి, ఇది డ్రైన్ ఇది. అంటే కార్ అంత స్పీడ్ లో వచ్చినప్పుడు మనిషికి ఎగిరిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయి, అలా ఇలాగా మీకు ఎవిడెన్స్ అంతా ప్రజెంట్ చేశామండి. సో విల్ సీ ఏం జరుగుతుంది. ఓకే, ఓకే, రైట్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, ఇంకే సార్ ఫస్ట్ ఫోటోగ్రాఫ్. ఇంకా సీన్ ఫోటో చూపించండి వాళ్ళు. చూపించండి, ఫోటోలు చూపించారు. నెక్స్ట్ 1 by 1 స్లైడ్ చేయండి అమ్మా. పోస్ట్మార్టం రిపోర్ట్ ఎప్పుడు రావచ్చు? అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైనల్ రిపోర్ట్ ఓపెన్ పంపిస్తారు. డాక్టర్స్ మళ్ళీ ఇస్తారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి. ఫోటోలు ఐడెంటిఫై చేశారు. 4 కార్ డ్రైవర్లను ఐడెంటిఫై చేశారు, వాళ్ళు ఎగ్జామిన్ కూడా చేశారు. అది వాళ్ళు కూడా ఏం సస్పిషన్ చెప్పట్లేదు. ఒక అతను చెప్పారు కదా ఎస్పీ గారు, ఒక అతను ఆయన బ్యాగ్ రైట్ సైడ్ ఓవర్లోడ్ ఉంది, ఇలా వెళ్తున్నారంటే అనుకున్నారని చెప్తున్నారు. మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయలేదని చెప్తున్నారు. మళ్ళీ రీ ఎగ్జామిన్ చేస్తాం ఇన్ వ్యూ ఆఫ్ దీస్ ఇన్పుట్స్, మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాం. రామ్మోహన్ గారు ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు డెడ్ బాడీలో మీకు అందరికి చెప్పాను, డెడ్ బాడీ దగ్గర ఒక ఫోన్ దొరికింది. ఫోన్లో ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్ ఓపెన్ చేసి ఆ కాల్స్ చేసినప్పుడు వారు కాస్త ప్రవీణ్గా గుర్తించడం జరిగింది. అంతవరకు వారు ఎవరైతే మనకు తెలియదు. సరే, ఈ ఘటన జరిగిన ఎదురుకుండా పెట్రోల్ బంక్ ఉన్నదండి, వాళ్ళు ఎవరిని విచారించారు? విచారించాం. వాళ్ళకి వినిపించదు, నైట్ లారీలు వెళ్తున్నాయి అంటే అది కొద్దిగా లోపలికి ఉంది, మీరు చూస్తే కొద్దిగా కనపడకపోయి ఉండొచ్చు, అంత క్లీన్గా వాళ్ళు అబ్జర్వ్ చేయకపోయి ఉండొచ్చు. ఎనివే వీళ్ళు ఎగ్జామిన్ మళ్ళీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం. అది కనుక్కుంటాను, మళ్ళీ విచారిస్తాను, డీటెయిల్గా విచారిస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వదంతుల మీద మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అంతే, అదే మరీ నేను వారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాస్టర్ ప్రవీణ్ గారి ఫ్రెండ్స్ గారిని, వాళ్ళ వెల్ విషర్స్కి, ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీసు వారు చాలా ట్రాన్స్పరెంట్గా దీంట్లో కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ కానీ సమాచారం ఉంటే మాకు ఏ టైంలోనే ఇవ్వచ్చు. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మేము ఇన్వెస్టిగేషన్లో ప్రయత్నిస్తాము. అంతేగాని దయచేసి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఎటువంటి సోషల్ మీడియాలో ఎటువంటి వాస్తవాలు వక్రీకరించి పోస్టులు పెట్టడం, దాని మూలంగా కొద్దిగా అశాంతి కలగడానికి ట్రై చేయడం, ఇటువంటి చర్యలు చేస్తే మాత్రము చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.